నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. హైవేర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం ప్రభుత్వాలు మారాయి. మరి గత ప్రభుత్వాలు మారిన తర్వాత ఇంతవరకు ఎవరికి సుసాధ్యం కాలేదు. అభేద్యమైనటువంటి ఒక కోటగోడలాగా ఋషికొండలో ఇదివరకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళది అక్కడ రిసార్ట్ ఉండేది. దాన్ని పడగొట్టేసేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తన సొంత అవసరాలకా లేకపోతే మరి సెక్రటేరియట్ పెట్టడానికి ఏమో తెలియదు, కానీ ఒక 5 ఎకరాల దీంట్లో ఒక రాజప్రాసాదం లాంటి ఒక పెద్ద బిల్డింగ్ని కట్టడం మటుకు మనం చూసాం. అది చూస్తుంటే ఇదివరకు ఎవరికి రోజా గారు వచ్చి ఎవరికి తెలియకుండా జస్ట్ ఇనాగ్రేట్ చేసినట్టు ఒక శిలాపథకం మనకు కనబడింది. బట్ లోపల ఏం జరిగింది, ఏమిటి, ఎవరిని కూడా రానియలేదు అనేటటువంటి విషయం మనకి ప్రెస్ మీడియా ద్వారా తెలిసింది. అసలు 500 కోట్ల రూపాయల ప్రజాధనం ఇట్లాగ విలాసవంతమైన భవనాల మీద ఖర్చు పెట్టవచ్చా? ఫస్ట్ పాయింట్. అంటే ఇందాకే మీరు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి మీద అంటే నేను చెప్పిందే వేదము దానికి తిరుగులేదు అన్నట్టు చూస్తుంటే కళ్ళు తిరుగుడు. బాత్రూములు కానీ లేకపోతే బెడ్రూమ్స్ కానీ లేకపోతే హాల్స్ కానీ ఇవన్నీ ఈ ప్రజాధనాన్ని వ్యయం చేయడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. మరి ఇది కొత్త ప్రభుత్వం దాన్ని ఒక రిసార్ట్ కింద చేసి డెవలప్ చేసి టూరిజం సెంటర్ కింద చేస్తుందా? అసలు ఇట్లాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు క్యాబినెట్ అప్రూవల్ మిగులు ఏమైనా కావాలా? దీని మీద మీ ఏదైనా నాకు ఒక చిన్న భయం ఏంటంటే ఇక్కడ వరకు పత్రికా విలేకరిని అలౌ చేశారు. అది ప్రజలను చేస్తే నాకు ఒక వీడియో గుర్తుకొస్తుంది. శ్రీలంకలో ఆ రాజప్రసాదాన్ని వెళితే ప్రతివాడు దాన్ని పగలగొట్టి ఇది చేసి అంతా ధ్వంసం చేశారు. అది లేకుండా కొంచెం సెక్యూరిటీ ఓన్లీ మీడియా వరకు ఇవ్వడం వల్ల మనకి ఈ విషయాలు మనకి తెల్లమయ్యాయి. దీని మీద మీకు స్పందన? బేసిక్గా ఆంధ్రాలో ఈరోజు జరుగుతున్నటువంటి మీడియా వారు దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల తర్వాత సాక్షి పేపర్ కూడా ఇవాళ ఉదయం చూశాను. అంటే ఏదైనా ఆల్టర్నేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏమైనా ఉందా తెలుసుకుందామని. వాళ్ళు వార్త కూడా చదివిన తర్వాత ఒకటి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఈ 5 ఏళ్ల అరాచక పాలనలో జరిగినటువంటి వికృత చర్యల్లో ఇది ఒకటి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎందుకనంటే వాళ్ళు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారని కూడా చూశాను. ఏమంటున్నారు, ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టరు, గవర్నర్ లాంటి వాళ్ళు వస్తే ఉండటానికి ప్లేస్ లేదు, దానికోసంగా కట్టారు. రెండోది ఎటు తిరిగి ఇది ప్రభుత్వ భవనమే కదా, ఇది ప్రైవేట్ భవనం కాదు. ఇది వాళ్ళు తీసుకున్నటువంటి వ్యూ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొదటిసారి కాదు అక్కడికి గవర్నర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ రావటం. ఎన్నో తడవలు వచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ వస్తూ ఉంటారు. ఆ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఫంక్షన్స్కి ఎన్నో తడవలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చాడు యాజ్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ. వీళ్ళందరినీ అకామిడేట్ చేసుకోవటానికి వైజాగ్లో బ్యూటిఫుల్ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. చాలా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి. వాటన్నిటికీ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. ఆర్మీ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉంది, అదే నేవీ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉన్నాయి. చాలా ఇన్ఫ్యాక్ట్ సర్క్యూట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ది, వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్, దస్పల్లా హిల్ మీద ఓవర్ సీయింగ్ ది సీ, బ్రహ్మాండమైన భవనం ఉన్నది. హెరిటేజ్ స్ట్రక్చర్, ఎప్పుడు బ్రిటిష్ వాడి టైంలో కట్టినటువంటి ఇది, విత్ ఆల్ ఫెసిలిటీస్, మోడర్న్ ఫెసిలిటీస్. ఇవి ఉన్నప్పుడు దీనికోసంగా కట్టామంటాం అర్థరహితం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, 500 కోట్ల 300 కోట్ల 200 కోట్ల పక్కన పెడదాం. బికాస్ ఈ దీంట్లో ఎంత వాస్తవం అనేది మనకు ఫుల్ గవర్నమెంట్ ఒక పత్రికా ముఖంగా ఒక ప్రకటన ఇచ్చిన దాకా స్పెక్యులేషన్లు ఏమైనా ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ అవి చూస్తూ ఉంటే అసలు ఈ సైకాలజీ ఏంది, పర్సన్ ఈ రకంగా ప్రభుత్వ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం నా హక్కు అని భావించే వ్యక్తి సైకలాజికల్ స్టేటస్లో చాలా చాలా పెద్ద సమస్య ఉన్నది. లేకపోతే అది
రేపు నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ధైర్యం, వైజాగ్ క్యాపిటల్ అయిపోతుంది, నేను మళ్ళా గెలుస్తాను, నేను వస్తాను, నాకు ఉండటానికి ఇక్కడ విలాసవంతమైనటువంటి భవనం కావాలి అన్న ప్రిసంప్షన్ మీద జరిగినటువంటిదే కానీ ఏదో ఇది దానికోసం దీనికోసం చేశాము అనేటటువంటిది ఎవరూ నమ్మరు. ఇది మభ్యపెట్టాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, రియల్గా దీన్ని కనుక నువ్వు ఒక టూరిస్ట్ హోటల్ కింద డెవలప్ చేయాలనుకుంటే ఇట్లా కట్టవు కదా. టూరిస్ట్ హోటల్ అంటే 100, 200, 300 రూములతోనూ కడతారు. కట్టిన ఏం చేస్తారు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో కడతారు. ఎందుకంటే ఏవైనా కానీ అదే కనుక గవర్నమెంట్ కనుక అయితే సరిగ్గా రన్ చేయలేదు కాబట్టి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచి కట్టి బ్యూటిఫుల్గా పెట్టవచ్చు. అది దట్ కెన్ బి బ్రహ్మాండమైన హోటల్ అవుతుంది, మంచి అట్రాక్టివ్ సెంటర్ అవుతుంది, బిజినెస్ గ్రోత్ కూడా బాగా మనకి వస్తుంది. లైక్ అంతకుముందు ఇంకో ఏరియాలో అప్పుడు లూలు సెంటర్ ఒకటి ప్లాన్ చేసినట్టుగా దీన్ని కూడా ఇక్కడ ప్లాన్ చేసి ఉండొచ్చు. దాంట్లో అవి ప్రాబ్లం, అది కూడా ఈయన క్యాన్సిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది వేరే విషయం. సో ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి చేసిన పరిస్థితిలాగా అవుపిస్తున్నది కానీ నార్మల్ హ్యూమన్ టెండెన్సీస్లో ఉన్నవాడు ఆ రకంగా ప్రభుత్వ డబ్బును విచ్చలవిడిగా ఎటువంటి ప్రిసంప్షన్ లేకుండా, దీంట్లో ఏది కూడా మళ్ళా గెలుస్తాననేది ఎవరూ చెప్పలేరు, వైజాగ్ క్యాపిటల్ అవుతుందనేది ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు, తను వచ్చి ఉంటానని లేదు. అటువంటిప్పుడు అంత ఖర్చు పెట్టడం ఏంటి? ఈవెన్ ఇవన్నీ అవుతాయనుకున్నా కానీ అంత ఖర్చు పెట్టడం అనేటటువంటిది ఇవి ఎట్లా ఉందంటే బనానా రిపబ్లిక్ను తలపించేటట్టుగా ఉన్నది ఈ పాలన. ఎగ్జాక్ట్లీ అది. ఇదే ఏదో ఒక లాటిన్ అమెరికన్ కంట్రీనో ఆఫ్రికన్ కంట్రీలోనో ఒక డిక్టేటరు ప్రజలకు ఏదో కొంతగా ఫ్రీబీస్ ఇచ్చి, ఈ ఫ్రీబీస్ ఇస్తున్నాను కాబట్టి నేనేం చేసినా కానీ అడిగేవాళ్ళు లేడని, నువ్వు అన్నట్టు అదే శ్రీలంకలో చేసినట్టు ఓ బ్రహ్మాండమైన విలాసవంత చాలామంది ఉన్నారు ఇట్లా కట్టుకున్నవాళ్ళు. కట్టుకొని ప్రజలు రివార్డ్లు వచ్చి ప్యాలెస్లోని ప్రతి ఒక్కటి పట్టుకొని పోతే అప్పుడు పరిగెత్తి ప్రైవేట్ ఫ్లైట్లో ఇంకో దేశానికి పోయి అసైలం సీకింగ్ చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. ఆ రకమైనటువంటి విధానం లాగానే ఉంది కానీ ఓ నార్మల్ సిస్టమ్ ఆఫ్ ఫంక్షనింగ్లో లేదు. యాక్చువల్లీ దీని మీద పూర్తి ఎంక్వైరీ అయితే జరగాల్సిన అవసరం ఉన్నది. 2 రకాలు జరగాలి. ఎవడ అప్రూవల్ ఇచ్చాడు, ఎక్కడ జరిగింది, ఎవరు ఈ డెసిషన్ తీసుకున్నారు, ఎవరు ఇంప్లిమెంట్ చేశారు, దీంట్లో ఉన్న ఇదేంటి. తప్పకుండా ఇది అధికారులకు, ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళకు డెఫినెట్గా ఇది వస్తుంది, దాంట్లో ఏమి డౌట్ లేదు. రాబోయే రోజుల్లో దీని మీద తప్పకుండా ఇది చాలా సీరియస్ కొత్త ప్రభుత్వ స్పందన ఏమిటో మనం చూద్దాం. నమస్కారం.